నిన్నటిది ఒక్కసారి ఎవరు చెప్తారు? మనోదర్ గారు చెప్తారా? సార్ చెప్పండి. చెప్పమంటారా? ఉమ్, గుడ్ మార్నింగ్ సార్. నిన్నది క్లాసు చాలా మంది ఏదో ఒక బిజినెస్ పెట్టి డబ్బు సంపాదిస్తాము అని అనుకుంటారు. ఒకటే బిజినెస్ ను నమ్ముకొని చేస్తారు కొందరు. కొంతమంది అయితే జాబ్ చేసుకుంటూ టైం పాస్ కి ఏదో జాబ్ అదే ఏదో ఒక బిజినెస్ పెడతాము అన్నట్టుగా కొంచెం టైం పాస్ లాగా కొందరు చేస్తారు. కొందరేమో అదే పనిగా బిజినెస్ లోనే మునిగి తేలుతుంటారు. ఇదే ప్రపంచం అని బిజినెస్ అనుకొని చేసే వాళ్ళంతా మంచిగా సంపాదించుకుంటారు. కొంతమంది ఏమో జాబ్ దొరకక ఏదో బిజినెస్ చేయాలని చేస్తారు. దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళు మంచిగా ఎదుగుతారు. దాని గురించి అంత కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏదో చేస్తున్న వాళ్ళు కూడా నష్టాలు పడుతుంటారు. ఒక వ్యాపారం పెడితే అది క్లిక్ అవ్వాలంటే అంటే 1000 days పడుతుంది టైము అనేసి తెలుసుకున్నాము. మనం ఒక 100 కంపెనీలు స్టార్ట్ చేస్తే దాంట్లో ఒక 8, 10 అట్లా క్లిక్ అవుతాయి. బిజినెస్ మంచిగా రన్ అవుతుంది. మిగతావన్నీ అదే నష్టాల్లో ఉండేసి దాన్ని మూసేసే పరిస్థితులు కూడా వస్తాయి. మన వ్యాపారం మీద దృష్టి ఉంచాలంటే అదే అసెట్స్ కాలంలో మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అది అసెట్స్ ని ఎక్కువ స్ట్రాంగ్ చేసినప్పుడే మనకు లాభాలు వస్తుంటాయి. ఆ లాభాలు వచ్చే విధంగానే మనము అది అసెట్స్ మీద ఫోకస్ చేయాలి. సంపాదన పెరుగుతుంటే మన ఆలోచనలు లగ్జరీస్ వైపుకు పెంచుకుంటూ పోతుంటాం. లగ్జరీగా ఖర్చులు పెట్టడము అట్లా ప్రాక్టీస్ చేస్తుంటాము. రిచ్ పీపుల్ అయితే వాళ్ళు మొత్తం అంటే బిజినెస్ మీదనే ఫోకస్ చేస్తారు. సంపాదించుకుంటూ అసెట్స్ ని పెంచుకుంటూ ఖర్చులను లగ్జరీస్ ను అదే ప్రయారిటీ తక్కువ ఇస్తుంటారు. పూర్ పీపుల్ అయితే కొంచెం డబ్బు కనపడగానే ఫస్ట్ మనకు లగ్జరీస్ మీద ఫోకస్ చేస్తుంటారు. అదే ప్రయారిటీ అనేసి ఖర్చు పెడుతుంటారు. మన మన ఖర్చులు మనకు సంబంధించిన అంటే ఏది అవసరమో ఏది అనవసరం అనేసి ఆలోచించుకొని ఖర్చులు పెట్టుకోవాలి. మనము లేనప్పుడు లేనిది ఉన్నట్టు అంటే ఎక్కువ లేకపోయినా కూడా ఉన్నట్టుగా చూపించుకొని అనవసరమైన ఖర్చులు పెట్టుకున్నప్పుడు మనకు సంపాదన తగ్గిపోతుంటుంది. అసెట్స్ పెరగవు. అనవసరంగా పనులు చేయొద్దు. మనకు రియల్ గా ఏది ఖర్చో అదే మనం పెట్టుకుంటూ పోతే మనకు లాభాలు వస్తుంటాయి. అప్పుడు మనము లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేసి నేర్చుకున్నాం సార్. ఇంతవరకు అయితే విన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మనం ఇప్పుడు రాబర్ట్ని నిన్న మనం చూసిన దాంట్లో మనోదర్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం మళ్ళీ చూద్దాం. దాంట్లో ఏంటంటే చాలామంది బాగా ఒక కంపెనీ పెట్టేసి మాకు తొందరగా డబ్బులు వచ్చే మార్గం చెప్పండి అని చెప్తారు. కానీ నేను ఎప్పుడు కూడా మీరు కంపెనీలు పెట్టండి డబ్బులు వస్తాయి బాగా అని చెప్పేవాడు కాదు. ఎందుకంటే కంపెనీ పెట్టి ఇదే చావో రేవో అనుకుని కంపెనీ పెట్టుకుని బతికే వాళ్ళకైతే నడుస్తుంది. ఏ పని లేదు, ఉద్యోగం లేదు, ఖాళీగా ఉన్నాము, ఊరికి ఉంటాం ఎందుకు, ఏదో కంపెనీ పెట్టేసి మన దీంట్లో బాగా పైకి వద్దాం అని పెట్టుకునే వాళ్ళకి అది వర్కౌట్ అవ్వాలి. అందుకని ఎప్పుడు దీంట్లో ఒక నామ్స్ ఏంటంటే 100 కంపెనీలు పెడితే అందులో 90 కంపెనీలు 3 ఏళ్ల లోపల క్లోజ్ అయిపోతాయి. కొన్ని ఆ మిగిలిన 10 కంపెనీల్లో 9 కంపెనీలు 5 ఏళ్ల వరకు ఉంటాయి. ఆ ఒక కంపెనీ చివరికి 5 ఏళ్ల తర్వాత కూడా బతికి పట్టగట్టి సంపాదిస్తాయి. అందుకని చాలామందికి వీళ్ళు మీ ఉద్యోగాలు కనుక ఉంటే ఉద్యోగం చేసుకుంటూ మీ ఆస్తులు కూడబెట్టుకోండి. ఆస్తులను కూడబెట్టుకోవడం అంటే డబ్బులు వచ్చే ఆస్తిని, డబ్బులు వచ్చే దాన్ని ఆస్తి. డబ్బులు సంపాదించి పెట్టకపోతే ఇన్కమ్ జనరేటింగ్ అసెట్. ఆస్తి డబ్బులు కనుక సంపాదించి పెట్టకపోతే అది ఆస్తి కాదు, నిరర్థకమైన ఆస్తి అది చెప్తాడు. అందుకని ఎప్పుడైనా సరే మనం ఒక
ఆస్తిని నిర్మించుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి అంటే, ఒక ఆదాయాన్ని పెంచుకోవాలి అంటే, ముందు మన దగ్గర ఉన్న సర్ప్లస్, మన దగ్గర ఉన్న $1, $10, $100 మనం ముందు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. దేంట్లో అయినా సరే, మీకు ఇష్టమైన దాంట్లో, ఎక్కడ బాగా లాభం వస్తుంది, డబ్బులు వస్తాయి అనుకున్న దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసినాక రెండవది, ఆ దాని మీద వచ్చిన ఆదాయాన్ని దాంట్లోనే పెట్టుకుంటూ పోవాలి. అంతేగాని దీంట్లో నేను $100 పెట్టాను, $10 లాభం వచ్చింది, ఈ $10 నేను ఖర్చు పెట్టుకుంటాను, మళ్ళీ $100 నేను మళ్ళీ దాంట్లో పెడతాను అని కాదు. 100 నుంచి 110, 150, 200 ఆ విధంగా అందులోనే పెట్టుకుంటూ రీఇన్వెస్ట్మెంట్, మనం సంపాదించిన దాంట్లోనే పెట్టుకుంటూ పోతే అప్పుడు అది ఇంకా 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 పెరుగుతుంది. అందుకని మనకి ఆదాయం పెరుగుతుంది కదా, మనం ఖర్చు పెట్టుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా అని చెప్పి మనం ఆదాయాన్ని ఖర్చు పెట్టుకుంటూ పోతే అదేమవుతుంది, విలాసాలు కిందకి వెళ్ళిపోయి మన ఆదాయం విలాసాలు పెరిగిపోతాయి. ఒక సందర్భానికి వచ్చేటప్పటికి మన ఖర్చులు పెరిగిపోతాయి, మన ఆదాయం అంతే ఉంటుంది. ఆదాయం అంతే ఉండి ఖర్చులు పెరిగిపోతే మళ్ళీ అప్పులు పాలైపోయి మళ్ళీ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా రిచ్ పీపుల్ ఎప్పుడు వాళ్ళ ఆదాయాన్ని, అంటే వాళ్ళ ఖర్చులన్నీ పోను, ఇది ఇన్వెస్ట్మెంట్కి పోను, మిగిలిన దాన్ని మాత్రమే వాళ్ళు అనవసరమైన ఖర్చులో తీసుకెళ్తారు. లేకపోతే ఏది అనవసరమైన ఖర్చులో తీసుకెళ్తారు. ఆ విధంగా మనం చూస్తాం. ఇక్కడ మనకి పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ జనరల్గా ఏం చేస్తారంటే, మనం ఒక $10 రావగానే మనలో ఎప్పుడో కోరుకున్న నిద్రపోయిన కోరికలన్నీ ఒక్కోటి పైకి లేస్తూ ఉంటుంది. ఆ పైకి లేచి మెల్లగా మనని ఆ వైపుకి తీసుకెళ్ళిపోతాం. అందుకని ఎప్పుడైనా సరే మన పెట్టుబడిలో నుంచి మనకి ఒక బహుమతి అంటే, మన పెట్టుబడిలో నుంచి వచ్చే ఆదాయం మనకు ఖర్చులన్నీ పోను, అంటే మనం ఉద్యోగం చేయట్లేదు అనుకుంటే, ఉద్యోగం చేస్తున్నాం అనుకుంటే ఉద్యోగంలో వచ్చే ఆదాయం మన ఖర్చులు పోతుంది, ఇక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని ఇక్కడే పెట్టుకుంటూ పోతాం, దాన్ని పెరుగుతూ పోతుంది. అంతా అయిన తర్వాత లాస్ట్లో మనకి ఎప్పుడు ఈ డబ్బుల్ని మనం తీయొచ్చు, ఇది తీసినందువల్ల మనం ఈ నిర్మించుకున్న సామ్రాజ్యం ఏదైతే ఉందో దాంట్లో ఏమి డోకా రాదు అనుకున్నప్పుడు మనం ఆ డబ్బుల్ని కొంచెం ఎక్స్ట్రా ఉన్న మనీని లోన్కి వెళ్లకుండా దాంతో నీకు కావాల్సిన కారు కొనుక్కోవటమో, లేకపోతే నీకు కావాల్సిన ఇల్లు కొనుక్కోవటమో, నీకు ఏదైనా సరే, బట్ అది ఆదాయం తీసుకురాకపోయినా పర్వాలేని పరిస్థితి మనం చేరాలన్నమాట. చేరినప్పుడు మాత్రమే మనకు అది వర్కౌట్ అవుతుంది. అట్లాగే చాలామంది ఆ లగ్జరీస్కి వెళ్తారు, అది వర్కౌట్ అవుతుంది, అట్లా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇవాళ మనం జస్ట్ చాప్టర్ 4 స్టార్టింగ్ టైటిల్ చూసాం, హిస్టరీ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ ద పవర్ ఆఫ్ కార్పొరేషన్స్. ట్యాక్సెస్, మనం కట్టే పన్నులు, దాని యొక్క చరిత్ర ఏంటి, దీన్ని కార్పొరేట్ బాడీస్, పెద్ద పెద్ద కార్పొరేషన్స్, ఆర్థిక వ్యవస్థని శాసించేటువంటి శక్తి ఉన్న కార్పొరేట్స్ ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు అనే దాని మీద నేను కొద్దిగా చర్చించాను. ఇవాళ మనం చదువుకుంటాం, దాంట్లో మనం చేసుకుంటాం. ఎవరు చదువుతున్నారు? ఎవరు చదువుతున్నారు? నేను చదువుతాను సార్. చదవండి. I remember in school being told the story of Robin Hood and his merry men. My teacher thought it was a wonderful story of a romantic hero who robbed from the rich and gave to the poor. My rich dad did not see Robin Hood as a hero. He called Robin Hood a crook. స్కూల్ రోజుల్లో రాబిన్ హుడ్ అని చెప్పి ఒక బుక్ ఉండేది. రాబిన్ హుడ్ వాజ్ సపోజ్ టు బి ఏ హీరో. దానితో పాటు చాలామంది ఉన్నారు. ఆయన పని ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళని దోచుకోవటం, డబ్బు లేని వాళ్ళకి పంచిపెట్టడం. అందుకని చెప్పి పేదవాళ్ళ మధ్యలో రాబిన్ హుడ్ అని ఆయన ఒక పెద్ద హీరో, చాలా సినిమాలు కూడా వచ్చింది అది. కానీ వీళ్ళ రిచ్ డాడ్ ఎవరైతే ఉన్నారో, ఇది మైక్ వాళ్ళ ఫాదరు, ఈ రాబిన్ హుడ్ని హీరో అనేవాడు కాదు, అదే ఒక క్రూక్, అది పనికిరాని వాడు అన్నట్టుగా చెప్పేవాడు. అది ఎందుకు ఏంటి, రాబిన్ హుడ్ని మిగిలిన వాళ్ళందరూ హీరోగా ఎందుకు చూస్తున్నారు, వీళ్ళు ఎందుకు చూడటం లేదు చూద్దాం.
చదవండి వేణు గారు. Robin Hood may be long gone, but his followers live on. I often still hear people say, why did not the rich pay for it? Or the rich should pay more in taxes and give it to the poor. రాబిన్హుడ్ పాలసీ ఏంటి? ఉన్నవాడి దగ్గర నుంచి తీసుకుని లేనివాడికి పంచిపెట్టడం అనేది రాబిన్హుడ్ పాలసీ. ఇప్పుడు కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉంటాం కదా, మనకి ఇవన్నీ కావాలి కదా, మన దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్నాడు మనకు కొనేసి మనకి ఇవ్వచ్చు కదా ఊరికనే, లేకపోతే మనకి వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కడితే గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం వస్తుంది, మనం పేదవాళ్ళ మీద ఖర్చు పెడతారు. అంటే మనకి పథకాలు ఫ్రీలు ఇవన్నీ ఉంచి మనం మాట్లాడతాం. గవర్నమెంట్ అన్నీ మనకి ఫ్రీగా ఇస్తే మనం ఇంట్లో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తాం. మన కోసం ఎవడో సంపాదించి వాడు ట్యాక్సులు కట్టి వాడు మనకి ఇస్తాడు. ఇది ఇట్లా ఆలోచించే ఈ విధానం ఉన్నవాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా రాబిన్హుడ్ పోయి చాలా సంవత్సరాలైనా కానీ రాబిన్హుడ్ లాగా చేయకపోయినా ఆ విధంగా ఆలోచించేవాళ్ళు. డబ్బు ఉన్నవాళ్ళు, వాడి దగ్గర డబ్బులు ఉంది కాబట్టి వాడు పేదవాడికి ఇవ్వాలి, వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వీళ్ళందరికీ సొసైటీకి హెల్ప్ చేయాలి, వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాడు వీళ్ళందరికీ స్కూల్ కట్టో గుడి కట్టో లేకపోతే ఇంకోటి అందరికీ డబ్బులు రోజు పంచో దానాలు ధర్మాలు చేస్తే ఈ విధంగా ఏదైనా కానీ వాడి దగ్గర ఉన్న ఆస్తిని పంచిపెట్టాలి అని అడిగేవాళ్ళు అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట. అది అయితే అది సోమరిపోతనాన్ని పెంచుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. యా, It is this Robin Hood fantasy or talking from the rich to give to taking from the rich to give to the poor that has caused the most pain for the poor and the middle class. The reason the middle class is so heavily taxed is because of the Robin Hood ideal. The reality is that the rich are not taxed. It is the middle class, especially the educated upper income middle class, who pay for the poor. ఇది రాబిన్హుడ్ డబ్బున్న వాళ్ళని దగ్గర తీసుకొని పేదవాళ్ళకి పంచిపెట్టారు అనేది ఒక కథ, వినటానికి బాగుంటుంది. అంతేగాని యాక్చువల్గా దాన్ని అమల్లోకి తీసుకొస్తే ఏ విధంగా జరిగింది అంటే, ఇట్ కాజ్డ్ మోస్ట్ పెయిన్ టు ది పూర్ అండ్ మిడిల్ క్లాస్. దీనివల్ల ఎక్కువ ఇబ్బంది పడింది, ఎక్కువ ట్యాక్సెస్ వసూలు చేసి పూర్కి పంచిపెట్టాలనే కాన్సెప్ట్లో డబ్బున్న వాళ్ళ దగ్గర ఎక్కువ వసూలు చేసి డబ్బు లేని వాళ్ళకి పంచిపెట్టాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎక్కువ ఇబ్బంది పడింది ఎవరంటే మిడిల్ క్లాస్ పీపుల్. ఎందుకంటే వీళ్ళకి మిడిల్ క్లాస్ పీపుల్ అని మళ్ళీ అంటారు, ఉద్యోగం చేసుకుని జీతం అంతా మనకు వచ్చే ఆదాయం అంతా వైట్లో చూపించుకుని తాగటానికి వీల్లేని పరిస్థితిలో ఉన్నాడు. మనం ఆ రాబిన్హుడ్ ఐడియాలు ఏంటి, ఉన్నవాళ్ళని తీసుకొని ఉన్నవాళ్ళ దగ్గర తీసుకొని పేదవాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ నిజంగా ఏమవుతుంది, యాక్చువల్గా ఈ ట్యాక్స్లు పెంచినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడేది హయ్యర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఎక్కువ పెద్ద పొజిషన్స్లో మిడిల్ క్లాసే పాప వాళ్ళు, అయినా కానీ వాళ్ళకి జీతం ఎక్కువ వస్తుంది అనుకోండి, వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది, వాళ్ళు దాయటానికి వీల్లేదు కదా. రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు. ట్యాక్సులు ఎప్పుడు కూడా గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సుల్లో నిజాయితీగా వచ్చేది ఉద్యోగస్తుల నుంచే, వ్యాపారస్తుల దగ్గర నుంచి అంత ట్యాక్సులు అంత ఇదిగా ఏమీ రావు. వాళ్ళు ఏ విధంగా దాయాలి, ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది వాళ్ళకి తెలుసు. అందుకని ఎక్కువ నిజానికి ఈ పాలసీలో లేదు ఉన్నవాడి దగ్గర తీసుకోలేని వాడికి అనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఎక్కువ బాధపడింది, ఇబ్బంది పడింది ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళం. మాకు కొంచెం హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళ వరకే ఎక్కువ ఇబ్బంది పడింది. యా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులతోనే పూర్ పీపుల్కి పంచిపెట్టే రిచ్ పీపుల్ దగ్గర తీసుకుని పూర్ పీపుల్కి పంచిపెట్టాల. ఎస్. Again, to understand fully how things happen, we need to look at the history of taxes. Although my highly educated dad was an expert on the history of education, my rich dad fashioned himself as an expert on the history of taxes. ఇప్పుడు దీని గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఈ ట్యాక్స్లు ఏంటి, పెద్ద వాళ్ళకి ఎందుకు పడతాయి, వీళ్ళకి ఎందుకు కట్టరు, వాళ్ళు ఎట్లా కడతారు,
వీటన్నిటి గురించి మనం అర్థం చేసుకోవాలంటే అసలు ఈ పన్నులు అంటే ఏంటి, పన్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి, దీని చరిత్ర ఏంటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. వాళ్ళ వాళ్ళ ఆ ఒరిజినల్ రియల్ డాడ్ ఎక్కువ బాగా చదువుకొని ఉన్న, ఎక్కడ హిస్టరీ గురించి బాగా, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో చదువు గురించి ఉన్న చరిత్రలో ఆయన బాగా చెప్పగలిగి ఉన్నారు. కానీ ఈ రిచ్ డాడ్ చెప్పింది ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ హిస్టరీ. యాక్చువల్గా అసలు ఈ ట్యాక్స్లు ఎక్కడ పుట్టినాయి, దీన్ని ఎలా చేయాలి అనే దాంట్లో ఈ రిచ్ డాడే ఎక్స్పర్ట్. అది ఏం చెప్పాడు, ఎట్లా చెప్పాడు చూద్దాం. ఈ ట్యాక్సేషన్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది. ఇప్పుడు మనం కట్టే పన్నుల యొక్క చరిత్ర ఏంటనేది మనం తెలుసుకోవాలి. లేకపోతే మనం ఎందుకు పన్నులు కట్టాలి, ఎందుకు కడుతున్నాము, ఇది ఎక్కడి నుంచి మొదలైంది, దీని చరిత్ర ఒకసారి తెలుసుకుంటే మనకు కూడా రేపొద్దున మనం ఇప్పుడు ఏదైతే మనకు చెప్పుకునేటప్పుడు మన అనుభవాల నుంచి మన పాత కథలన్నీ ఎట్లా చెప్పుకుంటున్నామో అట్లా ఇక్కడ కూడా మనం చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. అసలు మనకి కడుతున్నాము, ఇంత ట్యాక్స్ కడుతున్నాము, గవర్నమెంట్కి కడుతున్నాము, లోకల్ బాడీస్కి కడుతున్నాము, మున్సిపాలిటీస్కి కడుతున్నాము, వీళ్ళందరికీ కడుతున్నాం కదా. ఈ ఎందుకు కడుతున్నాము, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యం. ఎస్. Rich Dad explained to me, Mike and me that originally in England and American, there were no taxes. Occasionally, there were temporary taxes levied in order to pay for house. The king or the president would put the world out and ask everyone to chip in. Taxes were levied in Britain of the fight against Napoleon from 1799 to 1816, and is American to pay for the Civil War from 1861 to 1865. ఎస్. అసలు యాక్చువల్గా ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే ఒకరోజు సందర్భంలో ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ, ఆ రోజులు అంటే ఇంగ్లాండ్ అంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం అంతా వాళ్ళ కిందనే ఉండేది. అట్లా ఈ రెండు ప్రపంచాలు, యూరోప్ మొత్తం అమెరికాలో ఆ పక్కన అక్కడ అసలు ట్యాక్స్లు అనేవి లేవు ఒకప్పుడు. ఎక్కడ ఉండేవి, దేవర్ టెంపరీ ట్యాక్సెస్. ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు, ఏదైనా కరువు వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు, ఇట్లాంటి వచ్చినప్పుడే బాబు కరువు కాటకాలు వచ్చినాయి, మీరు కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పి కొంచెం డబ్బులు తీసుకునేవాడు అనమాట. సో ఆస్క్ ఎవరివన్ టు చిప్ ఇన్, మీ కొన్న దాంట్లో నుంచి కొద్దిగా తీసియండి అని చెప్పి కలెక్ట్ చేసుకునేవాడు. ఫస్ట్ టైం బ్రిటన్లో ట్యాక్సెస్ ఎప్పుడు పెట్టారు అంటే నెపోలియన్తో వార్ వచ్చినప్పుడు 1799 నుంచి 1816 వరకు, అంటే దాదాపు 17 సంవత్సరాలు బ్రిటిష్ నెపోలియన్ వార్ వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు. అప్పుడు తర్వాత అమెరికాలో 1861-65లో 1861-65లో అక్కడ సివిల్ వార్ వచ్చింది. ఆ సివిల్ వార్ అప్పుడు ఐ థింక్ ఆ నీగ్రోస్ సెకండ్ వాళ్ళంతా కలిసి వైట్స్ వాళ్ళ మీద తిరిగి యుద్ధం చేసి లోపల అన్నమాట కంట్రీలోనే పెద్ద సివిల్ వార్, వాళ్ళకి వీళ్ళకి వైట్స్ బ్లాక్స్ వీళ్ళందరికీ పెద్ద వార్ వచ్చి ఇదంతా అయినప్పుడు 1861-65లో అమెరికాలో ట్యాక్సెస్ వేశారు. 1799-1816 బ్రిటన్లో నెపోలియన్తో యుద్ధం వచ్చినప్పుడు ట్యాక్సెస్ అక్కడి నుంచి మొదలైంది. ఎవరైనా నెపోలియన్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? లేదు సార్, పేరు విన్నాం అంతే. నెపోలియన్ అనే పేరు విన్నాం కానీ ఐడియా లేదు సార్. నెపోలియన్ నియంత చెప్పగలరా? 1815 వరకు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఇంగ్లాండ్ తోటి. 1815లో నెపోలియన్ ని ఓడించి వాళ్ళు మళ్ళీ దీవిలోకి పంపించిన తర్వాత అతను ఫ్రీ అయిపోతారు. అదే 1816 వరకు చెప్పాడు, మీరు చెప్పింది కదా. అసలు నెపోలియన్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకైంది? ఫ్రాన్స్ చెందిన రాజు నెపోలియన్. అతనికి ఇంగ్లాండ్ కంటే గొప్ప దేశంగా ఫ్రాన్స్ దేశాన్ని మార్చాలని ఒకటే యుద్ధాలు చేసి వాళ్ళ యొక్క ఖజానాని తను తీసుకుంటూ వాళ్ళకంటే మించిన దేశంగా ఫ్రాన్స్ ని నిలబెట్టాలని కోరిక. ఆ విధంగా ఐరోపాలో అనేక దేశాల పైన ఆయన యుద్ధం చేస్తాడు. అనేక దేశాల యొక్క సామ్రాజ్య సరిహద్దులను మార్చేస్తాడు. ఇంకా ఇది భరించలేక అన్ని దేశాలు ఒకటిగా అయ్యి కూటమిగా ఏర్పడి ఆయనని ఓడించేస్తాయి. అందువలన అన్ని దేశాలు నష్టపోతాయి ఈయన చేసిన యుద్ధాల వలన. దాంతో ట్యాక్స్లు పెట్టింటారు.
నెక్స్ట్ లెక్చరర్ కదా, వెరీ బాగా. సో నెక్స్ట్ వాణి గారు. In 1874, England made income tax permanent levy on its citizens. In 1913, an income tax became permanent in the United States, with the adoption of the 16th Amendment to the U.S. Constitution. At one time, Americans were anti-tax. It had been the tax on tea that led to the famous Tea Party in Boston Harbor, an incident that helped ignite the Revolutionary War. It took approximately 15 years in both England and the United States to see the idea of a regular income tax. మనకి ఈ కౌలుదారీలు అవన్నీ మనకుంటే ముందే, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడే మన దగ్గర నుంచి భూమి మీద కౌలు అంతా తీసుకునేవాళ్ళు. ముస్లిమ్స్ మొఘల్ రూలింగ్ ఉన్నప్పుడే మనకి గవర్నమెంట్ నడపడానికి మన దగ్గర నుంచి రకరకాల ట్యాక్సులు, జుట్టు పన్ను ఇవన్నీ కూడా మన దగ్గర తీసుకున్నారు. మరి ఇక్కడికి వచ్చాడు, మరి వీళ్ళకి అప్పటి నుంచి ఎందుకు ట్యాక్స్లు మనకు తెలియదు, కానీ బట్ మనకైతే మొదటి నుంచి ఉంది మనకి ట్యాక్స్ సిస్టమ్. సో ఇక్కడ 1874లో ఇంగ్లాండ్లో ఫస్ట్ టైము ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక పర్మనెంట్ ఫీచర్ కింద ప్రజలందరి మీద వేయటం మొదలుపెట్టారు. 1939లో యుఎస్లో 1913లో యుఎస్లో 16వ యుఎస్ కాన్స్టిట్యూషన్కి 16వ సవరణ చేసి వాళ్ళు అక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పర్మనెంట్ ఫీచర్ కింద తీసుకొచ్చారు. కానీ అమెరికన్స్కి ట్యాక్స్ అంటే ఇష్టం లేదు, ట్యాక్స్ వాళ్ళు వ్యతిరేకం. సో ఇట్ హ్యాడ్ బీన్ ద ట్యాక్స్ ఆన్ టీ దట్ లెడ్ టు ది ఫేమస్ టీ పార్టీ ఇన్ బోస్టన్ హార్బర్. ఒకప్పుడు టీ మీద కూడా ట్యాక్స్ ఉండేది అనమాట. ఆ టీ మీద ట్యాక్స్ వేసారని చెప్పి అక్కడ ఒక పెద్ద బోస్టన్ హార్బర్లో టీ పార్టీ, అప్పుడు వాళ్ళు పెద్ద సెలబ్రేట్ చేస్తారు టీ పార్టీ అని చెప్పి, ఎందుకంటే టీ మీద ట్యాక్స్ కట్టడం ఏంటి అని చెప్పని ఒక వ్యతిరేకంగా అనమాట, గవర్నమెంట్కి వ్యతిరేకంగా టీ మీద ట్యాక్స్ కట్టడం ఏంటి అని చెప్పి వాళ్ళు ఒక టీ పార్టీ అరేంజ్ చేసి దాన్ని అక్కడి నుంచి అక్కడ యుఎస్లో రెవల్యూషనరీ వార్ వచ్చింది అక్కడి నుంచి. దాని తర్వాత బోస్టన్ హార్బర్ తర్వాత మొత్తం మీద ఈ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఒప్పించి ప్రజల్ని అలవాటు చేయటానికి ఇంగ్లాండ్లోను యుఎస్లోను దాదాపుగా 50 సంవత్సరాలు పట్టింది. అంటే 1813 నుంచి మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చేటప్పటికి 1800 చిల్లర నుంచి మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చేటప్పటికి ఆ టైం అయింది. యా Chaduna, sir. Once government got a taste of money, its effect grew. పైన what these historical dates fail to. Sorry, sir. What these historical dates fail to reveal is that both of these taxes were entirely lived against only the rich. It was this point that rich dad wanted Mike and me to understand. He explained that the idea of taxes was made popular and accepted by the majority by telling the poor and the middle class that taxes were created only to finish the rich. This is how the message punish. This is how the mass voted for the law and it became constitutionally legal. Constitutionally legal. Although it was intended to punish the rich, in reality it wound up punishing the very people who voted for it, the poor and middle class. సో మొత్తానికి ఈ హిస్టారికల్ డేట్స్ ఫెయిల్ అయింది ఏంటంటే, చెప్పటం ఫెయిల్ అయింది ఏంటంటే, మనకి ఇప్పుడు పైన చదువుకున్నంత ఈ ట్యాక్సెస్ అన్నీ ఒరిజినల్గా మనం మొదలుపెట్టినప్పుడు డబ్బు ఉన్న వాళ్ళ మీదనే వేసేవాళ్ళు, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళ మీదనే ట్యాక్సులు పడేవి. అది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ట్యాక్సులు అనేది డబ్బు ఉన్న వాళ్ళ మీద పడేవి, మిగిలిన వాళ్ళ మీద పడేది కాదు. ఈ ఎక్స్ప్లెయిన్ ది ఐడియా ఆఫ్ ట్యాక్సెస్ వాజ్ మేడ్ పాపులర్ అండ్ యాక్సెప్టెడ్ బై ది మెజారిటీ. చాలామంది చివరికి డబ్బున్న వాళ్ళ మీద పడుతుంది, మిగిలిన మిడిల్ క్లాస్ పూర్ వీళ్ళందరి మీద లేదు కదా అని చెప్పి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇది బాగానే ఉందని చెప్పి అందరూ ఒప్పుకున్నారు ట్యాక్స్ కట్టాలి.
by telling the poor and middle class that taxes were created to punish the rich. వాళ్ళ జనానికి ఏం చెప్పేవాళ్ళు అంటే, మనం ఈ ట్యాక్స్లన్నీ వేసేది మనకు డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికే, కానీ మీ పూర్ మీద రిచ్ మిడిల్ క్లాస్ మీద వెయిట్ లేదు, అందుకని మీరు ఫీల్ అవ్వద్దు అట్లా అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మొత్తానికి ఆ ట్యాక్స్ సిస్టమ్ని తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళందరూ మాసెస్ అందరూ జనం అందరూ ఓహో ఇది మనం ఎట్లా అయితే ఇప్పుడు ఈ పథకాలు మన ఇంటికి డబ్బులు వస్తే మన అందరికి వాళ్ళందరికీ ఓట్లు వేస్తున్నాయి, డబ్బులు ఎక్కడ వస్తున్నాయని తెలుసుకోకుండా ఎట్లా వస్తున్నాయని ఆ విధంగానే అప్పుడు కూడా వాళ్ళు ఓ ఇది మనమే కాదు మన రిచ్ మీద కదా ఈ రూల్ ఇలా వచ్చింది కాబట్టి అని చెప్పి అందరూ తెగ ఓట్లు వేసేసారు. అలా ఓట్లు వేసేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు అనమాట. యాక్చువల్ అది అప్పటి నుంచి రాజ్యాంగ పరంగా చట్టబద్ధమైంది ఆ ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది. కానీ నిజానికి రిచ్ని పనిష్ చేయటం కోసం, డబ్బున్న వాళ్ళ దగ్గరని పనిష్ చేసి లేని వాళ్ళకి ఇవ్వటం కోసం అనే ఆలోచనతో మొదలుపెట్టినా కూడా నిజానికి ఇది దీనివల్ల ఇబ్బంది పడింది ఎవరంటే ఎవరైతే ఓట్లు వేశారో బీద మధ్య తరగతి వాళ్ళే ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనం దీన్ని మన సమకాలీన పరిస్థితుల్లో కనుక అనుభవించుకుంటే మనకు తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఈ రకరకాల స్కీమ్ పెన్షన్లని లేకపోతే ఇంకోటని ఇంటికి డబ్బులు పంపించి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చి ఒక్కొక్క పిల్లలకి ఇంత అని చెప్పి, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఖాళీగా ఉన్నాడు కదా అని వాడికి జీతం ఇచ్చి, రేషన్ రూపాయికి బియ్యం కిలో అని ఇచ్చి 2 రూపాయలు బియ్యం కిలో అని, లేకపోతే వస్తువులన్నీ సగం రేటుకి అని చెప్పి, తర్వాత పెళ్ళిళ్ళకి డబ్బులు ఇచ్చి దీనికి అందరికీ ఈ విధంగా రకరకాలుగా మనం ఆకర్షించడం కోసం, ప్రభుత్వానికి రావటం కోసం మనం ఎన్నెన్నో రకాలైనటువంటి ఆశలు, ఎన్నెన్నో రకాలైనటువంటి మనం వాళ్ళకి ఆ ఆశలు రేకెత్తించి వాళ్ళని అట్లా ఇచ్చి వాళ్ళని సోమరిపోతులు చేసి కూర్చోబెడతాం. నిజంగా మనం ఇప్పుడు మన కళ్ళ ముందున్న ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, ఇక్కడ మనం ఏదో ఆటో ఫ్రెండ్లీ అనో, లాయర్ ఫ్రెండ్లీ అనో, అమ్మఒడనో, లేకపోతే రైతు బీమానో ఏదో రకరకాలుగా మనం డబ్బులు ఇస్తూ ఉన్నాం కదా, ప్రభుత్వాలు మనకు డబ్బులు ఇస్తున్నాయి కదా. ఆ డబ్బులకి 3 రెట్లు ట్యాక్స్లు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచి, మందు ఎక్సైజ్ డ్యూటీ, మందు వీటికి ట్యాక్స్ రేట్లు పెంచి, ఈ విధంగా అన్నిటి మీద ఇక్కడ మనకు రూపాయి ఇస్తే అక్కడ 10 రూపాయలు పెంచి, పెట్రోల్ మీద చూడండి, ఇప్పుడు మీ ఆంధ్రాకి మనకి చూస్తే మా 2 రూపాయలు తేడా ఉంటుంది, తెలంగాణకి ఆంధ్రాకి. పెట్రోల్ ఆంధ్రాలో ఎక్కువ, మొత్తం దేశం అన్నిటికంటే కూడా పెట్రోల్ కాస్ట్ ఆంధ్రాలోనే ఎక్కువ. అతి తక్కువ గోవాలోను, ఢిల్లీలోనే అక్కడ ఉంటుంది, 2 చోట్ల. వాళ్ళకి ఎందుకు పెంచుతున్నారు అంటే మనం ఇక్కడ మనకు ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో లాక్కుంటున్నారు. వాళ్ళు ఇచ్చేదేమో ఇది చిటికెడంతా, లాక్కునేదేమో గుప్పెడంతా అంటారా, ఇంకా ఎక్కువ అంటారు, అది చూడండి. ఓకే, ఈ విధంగా అనమాట. మనం గవర్నమెంట్ దగ్గర మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైనా సరే ప్రభుత్వం కానీ ఎవరైనా మనకు ఇస్తున్నారు అంటే దానికి 10 వాళ్ళు మన దగ్గర మనలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఇప్పుడు మనకి పూర్ అండ్ మిడిల్ క్లాస్ అని చెప్పి, పూర్ పీపుల్ అని చెప్పి, వైట్ కార్డు ఉన్నవాళ్ళు అని చెప్పి మనకు రకరకాలైనటువంటి సామాన్లు, ఇళ్ళు అన్నీ ఇంటికి పంపించేవాళ్ళు మనకి చెత్త ట్యాక్స్ వేశారు, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు, కరెంట్ 5 సార్లు పెంచారు, 5 సార్లు 8 సార్లు పెంచారు, తర్వాత బస్సుల ఛార్జీలు పెంచారు, టోల్ గేట్లు పెంచారు. అసలు పెంచండి చెప్పండి, 100 రూపాయలకు దొరికే ముందు 300 రూపాయలకు దొరికింది. అట్లా అన్నిటి మీద పెంచి మన దగ్గర మనకి 10 పైసలు ఇచ్చి ఈ 10 పైసలనే చూస్తున్నాం, కానీ మనకి వెనక నుంచి పోయేటువంటి 100 రూపాయలు మనం చూడాలి. అది మనకి అందుకని ఎప్పుడు కూడా
ఒక చట్టము లేకపోతే ఒక ఫ్రీగా ఏదన్నా మనకు ఊరికి వస్తుంది అంటే ఊరికి ఏది రాదు. ఊరికి రాకుండా దాని వెనకాల దాని రేటు స్లిప్ ఉంటుంది. ప్రైస్ ట్యాగ్ అంటాం చూసారా, వెనకాల మన బట్టలు కొనుక్కునేటప్పుడు లోపల చిన్న కాగితం ఇది ఉంటుంది. అట్లాంటి దాని మీద దాని రేటు, సైజులు అన్ని డీటెయిల్స్ అన్ని రాసి ఉంటాయి. ప్రతి దానికి మనం ఏదైనా ఒకటి వస్తుంది అంటే దాని వెనకాల ఏదో ఒక తెలియనటువంటి కనపడనటువంటి ఖర్చు కూడా వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏది కూడా మనం ఆశించకూడదు. ఆశించకుండా బాబు నాకున్న చాలు, నాకు నువ్వేం ఇవ్వక్కర్లేదు, నువ్వు ట్యాక్స్లో పెట్టక్కర్లేదు అంటే హ్యాపీగా ఉంటారు. యా వెనిగా Yes, sir. Once government got a గాట్ ఎ టేస్ట్ ఆఫ్ మనీ. వినపట్టలేదు. వినపడుతుందా మీకు ఎవరికైనా? నాకు వినపట్టలేదు. money, it's a paid crew, said rich dad. You dad and are exact. He is a god. Sir, నేను పెడతలేదా? మీకు ఎక్కడ బ్రేక్ అవుతుంది? లేదు సార్, బయట బాల్కనీకి వచ్చి. చెప్పండి. Once government got a taste of money, his appetite grew, said rich dad. You dad and I are exactly opposite. He is a government బ్యూరోక్రాట్ and I am a capitalist. Capitalist. We get paid on our success is measured on opposite behaviors. He gets paid to spend money and hear people. The more he spends and the more people he hires, the larger his organization becomes. In the government, a large organization is a respect organization. On the other hand, within my organization, the fewer people I hire and the less money I spend, the more I am respected by my investors. That's why I don't like government people. They have different objectives than most business people. As the government grows, more and more tax dollars are needed to support it. చూడండి, రిచ్ పీపుల్ ఎలా చూస్తారు ఒక కాన్సెప్ట్ని, ఒక విషయాన్ని అనేది చాలా గొప్పగా చెప్తాడు. ఒకసారి గవర్నమెంట్కి డబ్బు రుచి తెలిసిన తర్వాత దాని ఆకలి ఇంకా పెరిగింది. అది చెప్పారు. అందుకని ఇక్కడ ఏం చెప్తాడు, యువర్ డాడ్ అంటే వాళ్ళ డాడేమో, రాబర్ట్ వాళ్ళ డాడేమో చదువుకుని ఉద్యోగం చేస్తాడు, ఈయనేమో చదువుకుని వ్యాపారం చేస్తాడు. వీళ్ళిద్దరూ రెండు వ్యతిరేకమైనటువంటి కోణాల్లో నుంచి పనిచేస్తారు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఆయనేమో గవర్నమెంట్, ఈజ్ ఏ బ్యూరోక్రాట్, గవర్నమెంట్లో పనిచేస్తాడు. ఈయనేమో క్యాపిటలిస్ట్. క్యాపిటలిస్ట్ అంటే మనకి ఏమంటారు, పెట్టుబడిదారి వాకు, మన కమ్యూనిస్టులు చెప్తారు పెట్టుబడిదారు. ఈ పెట్టుబడిదారులు వాళ్ళేమో గవర్నమెంట్ సర్వీస్. వీళ్ళేమో ఇప్పుడు పెట్టుబడిదారుల్లో ఎప్పుడు కూడా we get paid and our success is measured on opposite behaviors. మేము పెట్టుబడిదారులు మాకు డబ్బులు వస్తాయి, అట్లాగే మా సక్సెస్ అనేది మా యొక్క ఆపోజిట్ బిహేవియర్స్. మా ఇద్దరు, ఆయనేమో పని చేయటానికి, గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు పని చేయటానికి ఇస్తారు డబ్బులు. ఇక్కడ వీళ్ళకి, ఈ కార్పొరేట్లో పెట్టుబడిదారులకి వాళ్ళు పనిచేసి సంపాదించిన దానికి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ద మోర్ హీ స్పెండ్స్ అండ్ ద మోర్ పీపుల్ హీ హైర్స్. సో he gets paid to spend money and hire people. రిచ్ పీపుల్, బిజినెస్ క్యాపిటలిస్ట్ ఎందుకు పెడతారు డబ్బులు అంటే దే స్పెండ్ మనీ అండ్ హైర్ పీపుల్. వాళ్ళు ఉద్యోగాలని నియమించుకొని వ్యాపారం పెంచడానికి వీళ్ళకి జీతాలు ఇస్తారు ఇక్కడ. కానీ అక్కడ ద మోర్ హీ స్పెండ్స్, ద మోర్ పీపుల్ హీ హైర్స్ అండ్ ది లార్జర్ హిస్ ఆర్గనైజేషన్ బికమ్స్. ఎక్కువ డబ్బులు, ఎక్కువ మందికి జీతాలు ఇచ్చి ఎక్కువ మందిని పెట్టుకుంటే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చి ఎక్కువ వ్యాపారం అయ్యి వాళ్ళకి కార్పొరేట్, వాళ్ళ బిజినెస్ కన్సర్న్ ఏదైతే ఉందో అది చాలా చాలా పెద్దదవుతుంది. అంతే కదా, మనం 10 మందిని అప్లై చేసుకొని 10 మంది ఉద్యోగస్తులని పెట్టుకొని
వ్యాపారం చేసేవాళ్ళం 10 నుంచి 20, 20 నుంచి 100, 100 నుంచి 200కి వెళ్తుందంటే మన వ్యాపారం ఆ లెవెల్కి పెరుగుతుంది. అందుకని మనం ఎంతమందిని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే, ఉద్యోగాలు ఇస్తే అంతకంటే ఎక్కువ వ్యాపారం మనకి ఒక మనిషిని పెంచుకుంటే ఆ మనిషికి మీద మనం అక్కడ 1000 రూపాయలు జీతం ఇస్తే ఆ మనిషి ద్వారా మనం కనీసం 4000, 5000 సంపాదించగలగాలి. అప్పుడే వాడు మనిషిని పెడతారు, లేకపోతే పెట్టరు. దాని మీద ఒక మార్వాడి మీద ఒక పెద్ద సామెత ఉండేది. ఒక ఆయన వెళ్ళి వాళ్ళ బాస్ని అడిగాడంట, సార్ నేను ఇద్దరు పని చేస్తున్నాను, నాకు మీరు జీతం పెంచాలి అని చెప్పి. అంటే మార్వాడి బాస్ అడిగి, సార్ నువ్వు ఇద్దరు పని చేస్తున్నావు అన్నావు కదా, నీ పని కాకుండా నువ్వు రెండో వాడి పని ఎవరితో చేస్తున్నావు కదా, ఆ రెండో వాడు ఎవడో చెప్పన్నా వాడిని తీసేస్తాను నేను, వాడికి జీతం ఇచ్చి నువ్వు వాడి పని నువ్వు పని నువ్వే చేస్తే ఇంకా వాడు అక్కర్లేదు కదా, ఆ రెండో వాడు ఎవడో చెప్పు నేను వాడిని తీసేస్తాను. అట్లా వ్యాపారస్తుల దృష్టి ఒకరిని ఎంప్లాయ్ చేయాలంటే, ఒకరిని పెట్టుకోవాలన్నా, ఒకరి జీతం పెంచాలన్నా కూడా ఈ విధంగా ఉంటుంది. అదే గవర్నమెంట్లో అయితే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, దే హ్యావ్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ దాన్ మోస్ట్ బిజినెస్ పీపుల్. గవర్నమెంట్కి ఉన్న ఆబ్జెక్టివ్స్ వేరు. వాళ్ళకి గవర్నమెంట్కి ఉన్నది ఏంటి? ఓన్లీ సేవ. మన ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి అందించాలి, ప్రజలకి మనం సర్వీస్ ఇవ్వాలి అని ఇట్లాంటి నామ్స్ ఇట్లాంటి దృష్టిలో వాళ్ళు పనిచేస్తారు. అందుకని గవర్నమెంట్ పెరుగుతోంది అంటే, గవర్నమెంట్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ డాలర్స్, ఎక్కువ ట్యాక్స్లు వేయాలి, అది వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళని పోషించాలి. అంటే నీ సంపాదన ఎక్కువ రావాలి. సంపాదన ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? ట్యాక్స్లు పెంచాలి. గవర్నమెంట్కి ఉన్న మార్గం అదొకటే, ట్యాక్స్లు తప్ప ఇంకేం లేదు. అందుకని ట్యాక్స్లు పెంచాలి. అదే బిజినెస్లో అయితే ఏం చేస్తారు వాళ్ళు, మనం ఎంత తక్కువ ఖర్చు పెట్టి ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గౌరవం ఉంటుంది. గవర్నమెంట్లో అట్లాంటివి ఉండవు. గవర్నమెంట్లో ఎంత ఖర్చు పెరుగుతుంది, గవర్నమెంట్కి రకరకాల ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చులన్నీ పెరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, వీళ్ళ మౌలిక సదుపాయాలు ఉంటాయి, ఇది రోడ్లు వేయటము, ఫ్యాక్టరీ ప్రాజెక్టులు కట్టడము, నీళ్లు అందజేయటము, వీటన్నిటికీ ఉంటాయి. వీటన్నిటికీ డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ట్యాక్స్ ద్వారానే రావాలి. ఆ ట్యాక్స్తో పాటు జనాన్ని పెంచుకుంటూ ఖర్చులు పెంచుకుంటూ వెళ్తే మనకు అందుకు ఒక బిజినెస్ మ్యాన్కి ప్రాజెక్ట్ కాస్ట్, ఒక వ్యాపారం పెట్టాలి, కొత్త వ్యాపారం అనుకుంటే దానికి 100 కోట్లు ఖర్చు అవుతుంది అనుకుంటే వాళ్ళు 80 కోట్లు కంప్లీట్ చేస్తారు. అదే గవర్నమెంట్కి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 100 కోట్లు అనుకుంటే అది 300 కోట్లు డిఫరెన్స్ ఏదైనా వీళ్ళకి. అందుకని చెప్పే గవర్నమెంట్లో మనకి ఎక్కువ ఖర్చులు ఉంటాయి, వాళ్ళు అందుకే ఎక్కువ ట్యాక్స్ వేయాల్సి వస్తుంది. అది కారణాలు ఏంటి, ఎక్కడికి వెళ్తాయి అనేది అది వేరే విషయం. బట్ జనరల్గా వచ్చి మనకి వ్యాపారం, మన సొంత వ్యాపారం, మన ఇంట్లో మనం షాప్ ఉంది, చిన్న కిరాణా షాప్ ఉంది, మన మనిషిని ఎప్పుడు పెట్టుకుంటాం? ఇప్పుడు మన రమేష్ గారు ఉన్నారు, ఆయన మనిషిని ఎప్పుడు పెడతారు? రమేష్ గారు ఉన్నారా? రమేష్ గారు బిజీగా ఉన్నారు షాప్. ఆయన ముందు ఆయన చేస్తాడు వ్యాపారం, ఆయన వల్ల కాకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు, పద్మ గారు లేకపోతే అమ్మయ్య ఎవరో వస్తారు. వీళ్ళ వల్ల కూడా ఇంకా అవ్వకపోతే అప్పుడు బయట మనిషిని పెడతారు. అది కూడా పెట్టేంటి అవసరం, ఒక మొదట్లో వారంలో 2 రోజులు అవసరం ఉందనుకోండి, ఆ 2 రోజులు పెట్టుకుంటాడు, తీసేస్తాడు. తర్వాత మెల్లమెల్లగా నెలంతా అవసరం పడుతుంది వ్యాపారం పెరుగుతున్నప్పుడు. ఆ 4 రోజులకి కూడా 2, 3 మనుషులు పని ఉన్నప్పుడే ఒక మనిషిని పెట్టి పని చేయించుకుంటాం. ఆ విధంగా అన్నమాట. మనం వ్యాపారం చేసేటప్పుడు మనం ఎంత తక్కువ ఖర్చు పెట్టి మనం పెంచుకోగలం చూస్తాము. గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి అవన్నీ లెక్కలు ఉండవు వాళ్ళకి. వాళ్ళ లెక్క ఏంటంటే ఇక్కడ పని పెరిగింది, లేకపోతే ఇంకోటి అయింది, దీనికి మనుషులు కావాలి, అపాయింట్ చేయండి, దాన్ని మీట్ అవ్వడానికి ట్యాక్స్లు వేయండి. ఇది వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది. ఎస్ వేడిగా. My educated dad insecurely believed that government should help people. He loved John F. Kennedy and especially the idea of the peace crops. He loved the idea so much that both he and my mom worked for the peace crops, training volunteers to go to Malaysia, Thailand, and the Philippines. He always strived for additional grant and budget increase so he
could hire more people, both in his job with the education department and in the peace crops. Cops. CORP, cop. R silent. Okay, sir, cops. సో వాళ్ళు ఎడ్యుకేటెడ్ డాడ్ అంటే ఒరిజినల్ ఓన్ డాడ్ గవర్నమెంట్లో పనిచేస్తే ఆయన బిలీవ్ దట్ గవర్నమెంట్ షుడ్ హెల్ప్ పీపుల్. గవర్నమెంట్ ప్రభుత్వం అనేది ప్రజలకి సహాయం చేయాలి అనే దాని మీద ఆయన నాకు ఎక్కువ నమ్మకం ఉండదు అనమాట. అందుకని జాన్ ఎఫ్ కెనడీ అనేది ఆయన యుఎస్ ప్రెసిడెంట్గా ఉండి యంగెస్ట్ ఏజ్లో యుఎస్ ప్రెసిడెంట్ అయిన ఆయనే. ఆ తర్వాత ఒక 1 yearకో 2 yearsకో ఆయన్ని ఊరేగింపులు వెళ్తుంటే కాల్ చంపేస్తారు. ది ఐడియా ఆఫ్ పీస్. అప్పుడు జాన్ ఎఫ్ కెనడీ ఆయన పీస్ కాప్స్ అనేది ఒక ఐడియా పెట్టారనమాట. ఒక శాంతి సైన్యం అనేలాంటి అనుకోవచ్చు. ఈ లవ్డ్ ది ఐడియా సో మచ్ దట్ వాళ్ళ ఫాదర్కి ఈ ఐడియా చాలా బాగుంది. ఈ శాంతి సైన్యం అంటే మనకి ఎన్ఎస్ఎస్, నేషనల్ సోషల్ సర్వీస్ కాప్స్ మనకు ఉన్నాయి కదా, ఎన్సిసి, నేషనల్ క్రెడిట్ కాప్స్ ఉన్నాయి కదా మనకి, అట్లా అనమాట. వాళ్ళలాగా అక్కడ వాళ్ళకి పీస్ కాప్స్ ఉంటారు. అది వాళ్ళ దాంట్లో ఏంటంటే వాలంటీర్స్ని తయారు చేసి ఈ పక్క రాజ్య దేశాలకి, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్ వాళ్ళ దానికి అక్కడికి పంపించటం. అందుకని అందులో బాగుంది ఇది అని చెప్పి వాళ్ళు అక్కడ పనిచేసేవాడు. అంతేకాకుండా నేను ఏం చేసేవాడు, ఇక్కడ ట్రైన్ చేసి పంపించేటప్పుడు ఇంకా ఎక్కువ డబ్బు కోసం బడ్జెట్ వేసేవాడు గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే ఇంకా ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుని, ఇంకా ఎక్కువ మందిని ట్రైనింగ్ చేసి, ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి, పీస్ కాప్స్కి, వీళ్ళందరికీ ఇంకా ఎక్కువ మందిని తయారు చేసి పంపించడం కోసం అని చెప్పి ఆయన ఎక్కువ బడ్జెట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ డబ్బులు తీసేవాళ్ళం. ఎస్, ఇవన్నీ ఊరికే హిస్టారికల్ ఫ్యాక్టర్స్ కోసమే. మనం దీంట్లో పెద్దగా నేర్చుకునేది ఉండదు, కానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవడం కోసం. అందుకని పెద్దగా నేను డీప్గా వెళ్ళట్లేదు, పైన చెప్పుకుంటూ వచ్చేస్తున్నాను. ఎక్కడైనా అవసరం వచ్చిన చోట విల్ గో డీప్. From the time I was about 10 years old, I would hear from my rich dad that government workers were a pack of lazy thieves, and from my poor dad I would hear how the rich were greedy folks who should be made to pay more taxes. Both sides had valid points. It was difficult to go to work for one of the biggest capitalists in town and come home of father who was a prominent government leader. It was not easy to know which dad to believe. చూడండి, ఈయన రాబర్ట్ ఇద్దరి దగ్గర ఉంటున్నాడు. ఒకటి రిచ్ డాడ్, ఇంకోటి పూర్ డాడ్. రిచ్ డాడ్ లుక్ అంతా ఎంతసేపు ఎట్లా డబ్బులు సంపాదించాలి, ఎట్లా ఆస్తులు పెంచాలి అనే దాని మీద ఉండే. వీళ్ళ పూర్ డాడ్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎంతసేపు ఎంత సేవ్ చేయాలి, ఎట్లా సర్వ్ చేయాలి అనేది వీళ్ళ గవర్నమెంట్లో ఉండేది. అందుకని 2 డిఫరెంట్ పర్సెప్షన్స్, ఇద్దరు పరస్పర విరుద్ధమైన భావాలు కలిగిన తండ్రుల దగ్గర ఈయన బతికాడు. ఇద్దరికి అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళిద్దరి వేరువేరుగా ఉంటాయి, కానీ ఇద్దరి దారులు కలవు. కానీ ఈయన మాత్రం అటు ఉండాలి, ఇటు ఉండాలి. అటువంటి సందర్భంలో పెరిగాడు. అందుకని 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళు రిచ్ డాడ్ ఏం చెప్పేవాడు, గవర్నమెంట్ వర్కర్స్ అంతా ఊరికే తినడానికే ఉన్నారు అన్నట్టుగా. నేను ఇక్కడ ఎవరిని అనట్లేదు, అక్కడ ఉంది చెప్తున్నాను అంతే, దయచేసి వేరే విధంగా అనుకోవద్దు. వాళ్ళంతా దీనిగా ఉన్నారు అని చెప్పి. అట్లాగే వాడు పూర్ డాడ్ ఏం చెప్పేవాడు, రిచ్ అంతా వాళ్ళంతా గ్రీడీ, వాళ్ళంతా క్రూక్స్, వాళ్ళు ఊరికే సంపాదించడానికి, జనం దగ్గర స్పీచ్ చేయడానికి పెట్టారు, వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టాలని చెప్పి వీళ్ళ పూర్ డాడ్ చెప్పేవాడు. వాళ్ళు రిచ్ డాడ్ ఏం చెప్పేవాడు, గవర్నమెంట్ ఉద్యోగస్తులంతా జీతాలు తినడానికి కానీ ఏం పని ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇద్దరుకి వాళ్ళ పాయింట్స్ ఎంతవరకు వ్యాలిడా కాదనేది వదిలేద్దామా. కానీ వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ క్యాపిటలిస్ట్, ఒక పెట్టుబడిదారి దానికి అక్కడికి వెళ్ళి పనిచేయటానికి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక డబ్బున్న వాళ్ళందరూ పంచిపెట్టాలి అని చెప్పేటువంటి ఇక్కడ విరుద్ధమైన భావానికి ఒక విధంగా చెప్పాలంటే క్యాపిటలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్. మనకి ఇంతకుముందు కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, అంటే వాళ్ళు దోచుకుంటున్నారు, దోపిడీదారి వర్గం, వాళ్ళ దగ్గర దోచుకొని మనకి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎంతసేపు వాళ్ళు గవర్నమెంట్ దీని గురించి పోట్లాడేవాళ్ళు, పేదవాళ్ళ కోసం పోట్లాడుతున్నారు.
డబ్బు ఉన్న వాళ్ళేమో నేను పెట్టుబడి పెట్టాను, నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, మీకు సంపాదించి మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తున్నాను, మీకు తినటానికి నేను ఇస్తున్నాను మీకు అని చెప్పి వీళ్ళు కానివ్వండి. అందుకే ఈ రెండు వర్గాల అభిప్రాయం పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి వెనక్కి. అట్లాంటి దాంట్లో మనం ఎవరిని నమ్మాలి, ఎవరు కరెక్టు, ఏది కరెక్టు అని చెప్పేదానికి చాలా కష్టమైపోయేది అన్నమాట. అందుకే ఎవరు కరెక్ట్, ఎవరిని నమ్మాలి అనేది. ఆ విధంగా ఈయన రెండు ద్వివిధమైన భావాలతో పెరుక్కుంటూ వచ్చాడు. ఎస్. Yet, when you study the history of taxes, an interesting perspective emerges. As I said, the passage of taxes was only possible because the mass believe in the Robin Hood theory of economics. Take from the rich and give to everyone else. The problem was that the government's appetite for money was so great, the taxes soon needed to be levied on the middle class. And from taxes soon needed to be levied on the middle class. And from there it kept trickling down. మనం ఇప్పుడు కనుక ట్యాక్సెస్ పన్నుల యొక్క చరిత్ర కనుక చూస్తే మనకు ఒక ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్, ఒక గొప్ప విషయం మనకు బయటకు వస్తుంది. ఏంటంటే ఈ ట్యాక్సెస్ వేస్తూ వచ్చేటప్పటికి ఇది జనం అంతా ఏమి నమ్మటం మొదలుపెట్టారు, రాబిన్ హుడ్ థియరీ ఎకానమీ. రాబిన్ హుడ్ ఎకానమీ ఏంటి? ఉన్నవాడి దగ్గర తీసుకోవటం, లేనివాడికి ఇవ్వటం. సో ఇది ట్యాక్సెస్ ద్వారానే సాధ్యం అని జనం నమ్మటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి మెల్లగా గవర్నమెంట్ యొక్క అవసరాలు ఎప్పుడు పెరిగినాయో, ఎక్కువ ట్యాక్స్ వేయటానికి, ఎక్కువ అవసరాలు పెరిగి ఎక్కువ డబ్బు కావాల్సి వచ్చిందో అప్పుడు ఈ ట్యాక్సులు పెంచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ట్యాక్సులు పెంచుకుంటూ వెళ్ళటమే కాకుండా మెల్లమెల్లగా ఇండైరెక్ట్గా అందరి మీద కూడా ట్యాక్సులు వేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు మా జిఎస్టీ ఉందనుకోండి, అందరం కడతాం కదా. డబ్బున్నాడు కడతాడు, డబ్బు లేనాడు కడతాడు. సోప్ కొనుక్కోవాలి, సోపులో జిఎస్టీ ఉంటుంది. సబ్బు ఎవరికి అవసరం? అందరికీ అవసరమే. టూత్పేస్ట్ అందరికీ అవసరమే. బ్రష్ అందరికీ అవసరమే. అట్లా బట్టలు అందరికీ అవసరం. ఇట్లా ఈ విధంగా ప్రతి దాంట్లో మనం కొనే ప్రతి వస్తువులో చిన్న పెద్ద తేడా లేకుండా, ఉన్నవాడు లేనివాడు అనే తేడా లేకుండా అందరము ట్యాక్స్ కడుతున్నాం. పెట్రోల్ కొంటున్నాం, పెట్రోల్లో ట్యాక్సులు ఉన్నాయి, సేల్స్ ట్యాక్స్ ఉంది, సర్ఛార్జీలు ఉన్నాయి, రోడ్డు ట్యాక్స్లు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ పెట్రోల్ పెంచుకునేవాడు డబ్బు ఉన్నాడు, డబ్బు లేనాడు అనే ప్రశ్నే లేదు. డబ్బు ఉన్నాడు ఇంకో 10 లీటర్లు ఎక్కువ పెంచుకుంటాడు, లేనాడు 100 రూపాయలకు 200 రూపాయలకు ఆ ట్యాంక్లో లీటర్ పెట్రోల్ పోసుకుని వెళ్ళిపోతాడు. కానీ కొనటం అయితే దాని మీద ఉన్న ట్యాక్స్లు అయితే అందరం కట్టాల్సిందే. అందుకని ఎప్పుడైతే వచ్చిందో మెల్లమెల్లగా ఈ ట్యాక్స్ సిస్టము ఒరిజినల్గా డబ్బున్న వాళ్ళకే ఈ ట్యాక్సులు అనుకున్న దగ్గర నుంచి మెల్లమెల్లగా ఈ ట్యాక్స్లు మధ్యతరగతి పేదవాళ్ళకు కూడా వచ్చేసినాయి అన్నమాట. ఐ థింక్ ఇట్ 6:25. ఇక్కడ ఆపుదామా? మనం ఈ ట్యాక్స్ హిస్టరీ, అసలు ట్యాక్స్లు ఎక్కడి నుంచి మొదలైనవి, ఇప్పుడు మనం అందరం ఈ ట్యాక్స్లు కట్టడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే రిచ్ వాళ్ళు ఈ ట్యాక్సుల్ని ఏ విధంగా తప్పించుకుంటారు కట్టకుండా, మిగిలిన వాళ్ళు మాత్రమే ఎందుకు కడతారు అనేది నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి వస్తుంది అనుకుంటా. అది చూద్దాం. ఇవాళకి ఇక్కడ 6:25 అయిపోయింది కదా, స్టాప్ హియర్. యా, ఎనీ షేరింగ్ ప్యాటర్న్ లేదా? సుకన్య లేరు. ఓకే, రైట్. సార్ రామన్ గారు, మీరు ఏమైనా యాడ్ చేస్తారు? హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకేం ఐడియా రావట్లేదు. లెట్ సంబడి షేర్ దెన్ ఐ విల్ గెట్ ఓకే, ఊరికే వాళ్ళంతా హిస్టరీ ఆఫ్ ట్యాక్సెస్. ఓకే. యుఎస్, లండన్, యూకే, యూరోప్ అంతా ట్యాక్స్ ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది, అక్కడి నుంచి కట్టడానికి జనం ఎలా అలవాటు పడిపోయారు అనే దాని మీదనే మోస్ట్లీ వాళ్ళంతా ట్యాక్స్ హిస్టరీ గురించి. హౌ ది రిచ్ సీస్ ది ట్యాక్సెస్, హౌ ద పూర్ ఎంజాయ్ ది ట్యాక్సెస్ అని. లావణ్య గారు, మీరు అని చెప్తారా?
కరణం గారు, మార్నింగ్ సావిత్రి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ అండి. మనకి రాజుల కాలంలో ట్యాక్స్ అనే పేరు రాకుండా భూమి శిస్తు విధానం అని ఉండేది. దాని మీదనే మనకి దేశానికి ఆదాయం ఎప్పుడు కూడా. ఉమ్, అదే ఖజానాకి వెళ్తుంది. ఖజానా ద్వారా మనకి రాజుల పరిపాలన చేసేవాళ్ళు. తర్వాత కాలంలో ఈ ప్రజాస్వామ్య దేశాలు రావడం ఒకటి, మన దేశానికి అంటే మొఘల్స్ పీరియడ్ ఉన్నంత వరకు కూడా మనము భూమి శిస్తు విధానమే కట్టాము. ఉమ్, తర్వాత కాలంలో రాజులు ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఖజానా నింపడానికి మరియు పరిపాలన సజావుగా జరగడానికి ఏం చేశారంటే నీళ్ల పైన పన్ను, ఉప్పు పైన పన్ను, ఇలా రకరకాల పన్నులు వేసుకుంటూ వచ్చారు. ఇంకా ఘోరం ఏంటంటే రెడ్డి రాజుల కాలంలో చివరి రెడ్డి రాజు అయితే పురిటి సుంకం పన్ను కూడా వేశాడు ఆయనైతే. అబ్బో. ఆ, కాన్పు అయితే కూడా పన్ను, అసలు ఆయననైతే నడి రోడ్డు మీద చంపేశారు ఒక పౌరుడు. అంటే పరిపాలనకి కరువు కాటకాల సమయంలో ఖజానాకి డబ్బు పోదు, ఖజానా నిండదు, పరిపాలన చేయడం కష్టము. మరి ఏదో ఒక రకంగా చేసేవాళ్ళు. యుద్ధాలు చేసినప్పుడు మరీ ఘోరంగా ఉండేది ఈ పన్నులు వేయడం. అంటే భూమి శిస్తుని పెంచుకుంటా పోవడం అనేది ఎక్కువగా ఉండేది. ఇంకా మనకి దేశానికి ముస్లిమ్స్ రావడం వలన హిందువుల మీద ఎక్కువ పన్ను, వాళ్ళ మీద తక్కువ పన్ను, ఇలా రకరకాలుగా చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే, వాళ్ళు ఐరోపాలో ఎక్కడ యుద్ధాలు చేసుకున్నా, ఐరోపాలో ఎక్కడ వాళ్ళకి అమౌంట్ ఖర్చయినా, ఆ డబ్బునంతా మన దగ్గర తీసుకోవడం కోసం మన మీద ఎక్కువగా పన్నులేయడం మొదలుపెట్టారు. అలాగే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన బోస్టన్ టీ పార్టీ ఉంది గదా! అది గూడా అమెరికా వాసుల మీద బ్రిటిష్ వాళ్ళేశారు ఆ పన్ను. ఎందుకంటే వాళ్ళకి యుద్ధాలలో నష్టమొచ్చిందని, ఆ నష్టం తీర్చుకోవాలంటే మనం ఎవరో ఒకరి కాడ పన్ను వేస్తే తప్పదు అని ఆళ్ళు అమెరికా వాళ్ళ మీద పన్నేశారు. అమెరికా ప్రజలు ఒప్పుకోలేదు. మేము కట్టము, మేమెందుకు కడతాము, మీ టీ ఆకు మేము కొనుక్కోము, మేము ఫ్రీగా వచ్చిన కాడ కొనుక్కుంటాము, దీనికి 3 పెన్నీలు మేము పెట్టలేము అనేసి. అంటే ఈ తర్వాత వచ్చే కాలంలో భూమి శిస్తు విధానం అనేది తగ్గిపోయి డైరెక్ట్‌గా టాక్స్ రూపంలోకి మారిపోయింది ఈ పన్ను విధానం అనేది. ఇంగ దీనిని వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే ఆ విధంగా ప్రతి దాని మీద పన్నేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పన్నులు. ఇప్పుడు ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను, ఇలా అంటే భూమి శిస్తు విధానం అనే దాని నుండి ఈ విధంగా టాక్స్ మారిపోతూ వచ్చింది. ఇప్పుడు పాలకులకి ఏది అనుకూలంగా ఉంటే ఆ విధంగా వాళ్ళు పన్ను వేసుకుంటూ వస్తున్నారనమాట. ఓకే సార్. నాకు థ్యాంక్ యూ తెలిసింది సావిత్రి నేను గారు, థ్యాంక్ యూ. చెప్పాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎస్. ఎందుకంటే పురిటి పన్ను ట్యాక్స్ అనేది నాకు తెలియదు ఉంది అని. అట్లా మన జుట్టు పన్ను వరకే ఐడియా ఉంది కానీ మీకంటే హిస్టరీ లెక్చరర్ కదా మీరు. ఈ ట్యాక్స్ సిస్టము చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీకు గంట చెప్పిందంతా ఎందుకు వచ్చింది. గుడ్, నైస్. ఇంకెవరన్నా? సారీ, ఇంకెవరన్నా? లలిత, రహిత, లావణ్య గారు, కరణం గారు, లక్ష్మీదేవి గారు, ఓకే. సో ఎవరు కాంట్రిబ్యూషన్ ఏం లేదా? రైట్, గాడ్స్ వెల్తీ చెప్పేద్దామా?